నమస్తే అందరికీ, దిస్ ఇస్ బనీ అండ్ దిస్ ఇస్ మై న్యూ యూట్యూబ్ పేజ్. నేను చేసిన చాలా పెద్ద బ్లండర్ వల్ల నా పాత యూట్యూబ్ పేజ్ని వదిలేసి నేను మళ్ళీ ఫ్రెష్గా ఒక యూట్యూబ్ పేజ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. లెట్ మీ టెల్ యూ వై. ఆ బ్లండర్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ మా మదర్ బర్త్డేకి ఒక 10 minutes వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. బట్ దానిలో ఒక 20 seconds ఒక పర్టికులర్ మూవీ సాంగ్ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే తీసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా బాగుంటుంది అని దానిలో యాడ్ చేశాను. దానివల్ల నాకు యూట్యూబ్ స్ట్రైక్ పడింది. బికాజ్ యూట్యూబ్ పాలసీ ప్రకారం మనం ఏ వీడియో తీసుకున్నా, ఏ ఆడియో తీసుకున్నా దానికి కాపీరైట్స్ క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు అండ్ అది మనం వాడుకుంటే మన యూట్యూబ్ పేజ్లో ఖచ్చితంగా కాపీరైట్ ఇష్యూ పడుతుంది. అండ్ ఆ కాపీరైట్ని మనం నెగ్లెక్ట్ చేసి స్టిల్ మనం మానిటైజేషన్కి అప్లై చేస్తే మనకు ఒక యూట్యూబ్ స్ట్రైక్ పడుతుంది. సో ఆ వీడియోకి కాపీరైట్స్ ఉండడం వల్ల నేను ఇక్కడ మానిటైజేషన్ అప్లై చేయడం వల్ల నాకు ఒక యూట్యూబ్ స్ట్రైక్ పడింది. ఓకే ఫైన్ అనుకుని వెయిట్ చేసి మళ్ళీ రీఅప్లై చేస్తే మళ్ళీ యూట్యూబ్ స్ట్రైక్ పడింది. ఎందుకు అంటే 2 years బ్యాక్ కూడా సేమ్ థింగ్ చేశాను. అంటే ఒక మూవీ సాంగ్ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకుని ఏదో వీడియోకి అప్లై చేశాను. దానివల్ల నేను మళ్ళీ రీఅప్లై చేశాను కాబట్టి మళ్ళీ సెకండ్ యూట్యూబ్ స్ట్రైక్ పడింది. సో నేను నిన్ననే చూశాను, రూల్స్ ప్రకారం 3 యూట్యూబ్ స్ట్రైక్స్ పడితే ఆ కంప్లీట్ పేజ్ని బ్యాన్ చేస్తారంట. సో భయంగా పొరపాటున నేను ఫ్యూచర్లో ఏదైనా మిస్టేక్ చేసినా ఇన్ని వీడియోస్ చేసి మళ్ళీ యూట్యూబ్ పేజ్ అంతా మళ్ళీ తీసేయడం కంటే బదులు నేను ఫ్రెష్గా ఒక యూట్యూబ్ పేజ్ స్టార్ట్ చేసి ఫైన్ నెక్స్ట్ టైం నుంచి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా చేద్దామనేసి ఐ హావ్ స్టార్టెడ్ దిస్ పేజ్. సో మీరు కూడా యూట్యూబ్ పేజ్ స్టార్ట్ చేసే ముందు మేక్ ష్యూర్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయకుండా, ఒకవేళ చేయాలి అనుకుంటే నో కాపీరైట్స్ ఇష్యూ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటాయి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, నో కాపీరైట్స్ మ్యూజిక్ ఆర్ నో కాపీరైట్స్ ఫనీ సౌండ్స్ అని అలా చేయొచ్చు. ఫనీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలన్నా ఆర్ ఇంకేమైనా సౌండ్ ఎఫెక్ట్స్ కావాలన్నా, కాపీరైట్స్ లేని వీడియోస్ కాపీరైట్స్ లేని ఆడియోస్ ఉంటాయి. అలాంటివి మీరు పిక్ చేసుకుని మీ వీడియోస్లో పెట్టారనుకోండి, కాపీరైట్ ఇష్యూస్ మాత్రం పడవు. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అనేసి ఐఎమ్ జస్ట్ మేకింగ్ దిస్ వీడియో. సో ఎవరైతే నాలాగే ఫ్రెష్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ విష్ మీ ఆల్ ది బెస్ట్ యాజ్ వెల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.